ఏంటి అందరూ ప్రాక్టీస్ మానేసి బాగా రిలాక్స్ అవుతున్నారు? మనకు రేపు కెనడాతో మ్యాచ్ ఉన్న సంగతి తెలుసా లేదా? తెలుసులే రోహిత్ అన్న, అది ఎలాగో నామమాత్రపు మ్యాచేగా, అందుకే అమెరికా గాలి పీలుస్తూ చిల్ అవుతున్నాము. ఎలాగో సూపర్ ఎయిట్కి వెళ్ళిపోయాము. నాకు ఈ మ్యాచ్ రెస్ట్ ఇచ్చినా పర్లేదు రోహిత్, మళ్ళీ సూపర్ ఎయిట్లోనే ఎంట్రీ ఇస్తా. కోహ్లీ అన్నకు రెస్ట్ ఇస్తే నన్ను టీంలోకి తీసుకు రోహిత్ అన్న, ఓపెనింగ్ ఇరగదీస్తా. నువ్వేనా ఓపెనింగ్ చేసేది? నేను లేనా? నన్ను టీంలో పెట్టు రోహిత్ అన్న, 200+ కొట్టి పడేద్దాం. హలో హలో, రింకు ఈజ్ హియర్. రోహిత్ అన్న నన్ను పెట్టుకో, వరల్డ్ కప్కు కొత్త కథ తీసుకొస్తా. రే రింకు, నువ్వు ఫినిషర్వి కదరా, ఓపెనింగ్లో దిగుతా ఉంటావేంట్రా బాబు? టీంలో మనం కోరుకున్న ప్లేస్ దొరకనప్పుడు దొరికిన చోట కుదురుకోవాలి. గతంలో శ్రీకృష్ణుడు చెప్పింది ఇదే కదన్నా. టీంలో ప్లేస్ కోసం భగవద్గీతనే రెఫరెన్స్గా తెచ్చావు చూడు, అందుకేనా నీ గురించి ఆలోచించాల్సిందేరా. ఏమంటావు రోహిత్? వాళ్ళేదో పిల్ల కుంకలు అన్నారంటే ఒక అర్థం ఉంది కోహ్లీ, నువ్వు కూడా వాళ్ళతో చేరిపోయి ఏంటి కామెడీ? పాపం వరల్డ్ కప్లో ఆడే ఛాన్స్ వాళ్ళకు కూడా ఇవ్వాలి కదా. పైగా నేను 3 మ్యాచ్లు సరిగ్గా ఆడలేదు, ఒక మ్యాచ్ రెస్ట్ ఇస్తే సూపర్ ఎయిట్లో చెలరేగిపోతా. అలాగే నువ్వు కూడా రెస్ట్ తీసుకో, ఈ మ్యాచ్ ఇద్దరికి ఛాన్స్ ఇవ్వచ్చు. కోహ్లీ అన్న, నువ్వు మా పాలిట దేవుడివి. ఇంకో మాట లేదన్నా, మా ముగ్గురిలో ఇద్దరికి ఛాన్స్ ఇచ్చేయండి అంతే. ఒరే శుభ్మన్ గిల్, నువ్వు ఇండియాకి వెళ్ళడానికి కూడా రెడీ అయిపోయావు కదరా. ఆ ఆవేశకాన్ని వేసుకొని ఆల్రెడీ అప్లికేషన్ పెట్టావని చూసా, మళ్ళీ ఏంట్రా నువ్వు వాడేది? అన్నా, నేను వెళ్ళిపోతానన్నది సూపర్ 8 మ్యాచ్ల నుంచి అన్నా. ఇక్కడ ఇంకొక మ్యాచ్ ఉంది కదన్నా, ఛాన్స్ ఇవ్వన్నా. సరేరా, ఇస్తా అనుకుందాం. నేను ఆడకపోతే కెప్టెన్స్ ఎవరు చేస్తారా? అందుకు నేనున్నా కదా. ఎలాగో టీమిండియాకు కాబోయే కెప్టెన్ నేను, నాకు కూడా కాస్త ప్రాక్టీస్ అవుతుంది. కెప్టెన్సీ అన్నమాట వినబడ్డమే ఆలస్యం, దిగిపోతావురా నువ్వు. తోపురా, ఏది మనల్ని వెతుక్కుంటూ రాదన్నా, శోధించి సాధించాలి అంతే. రే హార్దిక్, నీ కెప్టెన్సీ పవర్ ఏంటో ఐపీఎల్లో చూశాను కానీ వరల్డ్ కప్లో అంత రిస్క్ నేను చేయలేను. సరే అన్నా, నువ్వు ఆడితే ఆడు, కోహ్లీ అన్న ప్లేస్లో నన్ను తీసుకో. నీకంటే నేనే బెటర్ చాయిస్. రోహిత్ అన్న నన్నే తీసుకుంటాడు టీంలోకి, ఎందుకంటే లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ కాంబినేషన్ కుదురుతుంది. రే ఆపండ్రా బాబు, నేను ఎవరిని తీసుకోవడం లేదు, ఎవరిని మార్చడం లేదు. వై రోహిత్ వై? అసలే వరల్డ్ కప్ని ఎవడు పట్టించుకోవడం లేదంట. బయట టీవీలో మ్యాచ్ చూడడమే మానేసి సీరియల్స్ చూసుకుంటున్నారట. అంటే మన మ్యాచ్ కంటే టీవీ సీరియల్స్ బెటర్గా ఉంటున్నాయా? అంతేగా మరి, బోరింగ్ వరల్డ్ కప్ని పక్కన పెట్టేశారు. ఇప్పుడు మనం టీంలో లేకుంటే ఆ మాత్రం చూసే వాళ్ళు కూడా చూడడం మానేస్తారు. ఓ ఇంతుందా? సరేలే, ఫ్యాన్స్ కోసమైనా ఆడాల్సిందే అంటావు. అంతే బాబు. గిల్లు, యశస్వి, రింకు, మీరు వెళ్ళి, రింకు మాకు తెలుసులే అన్న, వెళ్ళి మీకు ఎనర్జీ డ్రింక్స్ రెడీ చేస్తాం. నువ్వు గుడ్ బై రా రింకు, నీకు వరల్డ్ కప్ అయ్యేలోపు ఒక్క ఛాన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తా. హాయ్ రోహిత్ అన్న, మీరు రేపు మ్యాచ్ ఓడిపోవచ్చు కదా. ఏం రో, ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు? పసికున్న చేతిలో ఇండియా ఓడిపోతే మా పరువేం కావాలి? అలా కాదు కోహ్లీ అన్న, ఎలాగో సూపర్ ఎయిట్కి వెళ్ళిపోయారు, మీ మ్యాచెస్ కూడా ఫిక్స్ అయిపోయాయి. ఇక ఈ మ్యాచ్ గెలిచినా ఓడినా మీకు వచ్చే లాభం అంటూ ఏమీ లేదు. మహా అయితే పాయింట్స్ టేబుల్ 2 పాయింట్లు పెరుగుతాయి. అదే మేము గెలిచామంటే మా కెనడాకు అంగరంగ వైభవంగా ఇండియాను ఓడించామని వెళ్తాం. మా బాధ కూడా అదేరా, మీతో ఓడిపోయామనుకో మా ఫ్యాన్స్ మమ్మల్ని పిచ్చ కొట్టుడు కొడతారు సోషల్ మీడియాలో. దాన్ని భరించడం మా వల్ల కాదు, ఇప్పటికే చాలాసార్లు భరించాం. అన్నీ తెలిసినా మీరే అలా అంటే ఎలా అన్నా? మాలాంటి వాళ్ళని మీరే కదా ఎంకరేజ్ చేయాలి. ఒరే బాబు, ఎంకరేజ్మెంట్ అంటే సంవత్సరంలో అప్పుడప్పుడు వచ్చి ఒక సిరీస్ ఆడు, 2 సిరీస్లు ఆడు అని అడుగు, అంతేగాని మ్యాచ్ ఓడిపోమంటావేంట్రా బాబు నువ్వు? అన్నా, సిరీస్ల గురించి ఎందుకులే అన్నా, మేం పిలిచినా మీరు రారు, మీరు వచ్చినా మన మ్యాచ్లు ఎవరు చూడరు. ఏదో మీరు రికార్డులు పెంచుకోవడానికే ఆ సిరీస్లు ఉపయోగపడతాయి. కాబట్టి ఈ ఒక్క మ్యాచ్ ఓడిపోండి అన్న. ఇంతలా అడుగుతున్నంటే అర్థం చేసుకోండి అన్నో. అర్థం చేసుకోకుంటే ఏం చేస్తావురా? కొంపదీసి ఓడిచ్చేస్తావా? అంతే కదన్నా. ఫస్ట్ ఏదో అడుక్కుంటాము, తర్వాత మేము ప్రయత్నిస్తాము. ప్రయత్నిస్తే జరగదంటూ ఏమీ లేదు. ఇండియా అయినా ఆస్ట్రేలియా అయినా. ఏం బ్రో, స్టార్టింగ్ వచ్చి ఓడిపోమని అడుక్కున్నావు, ఇప్పుడేమో వార్నింగ్లు ఇస్తున్నావు. నీ కథ భలే ఉందిరా. అంతే అన్న, మరి ఇంకా ఎక్కువ అడుక్కుంటే మా సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతింటుంది. ఇప్పుడు మిమ్మల్ని ఓడించడమే మా పని, చూసుకోండి. ఏం చూసుకుంటారా నీకు అంత ధైర్యము? 2 అన్న ధైర్యం. ఒకటి ఏంటి అంటే, మన మ్యాచ్ జరుగుతుందో లేదో తెలీదు, మిమ్మల్ని రెచ్చగొట్టినా మ్యాచ్ జరగకుంటే మీరు చేసేది ఏమీ లేదు. ఇంకొకటి, ఎలాగో వర్షం పడే ఛాన్స్ ఉంది కాబట్టి ఆ డక్వర్త్ లూయిసో ఏదో ఒకటి జరిగి అదృష్టం మా వైపు తిరిగి మ్యాచ్ గెలుస్తామని 6th సెన్స్ చెప్తోంది. ఒరే గుర్తు పెట్టుకోరా, ఎక్కడ గెలకూడదో అక్కడ గెలికేశావు. వర్షం పడినా పడకపోయినా
డక్వర్త్ లూయిస్ వచ్చినా రాకపోయినా మీ మీద మ్యాచ్ గెలిచి 2 పాయింట్లు తీసుకొని వెళ్ళకుంటే నా పేరు రోహిత్ శర్మే కాదు. భలే చెప్పావు రోహిత్. అంతే, వీడు మనల్నే గెలుకుతాడా? రోహిత్ అన్న, నేను కూడా విన్నాను, నాకు చాలా కోపం వస్తుంది, నన్ను టీంలో పెట్టుకో, పిచ్చ కొట్టుడు కొడతా. అందరిది ఒక బాధ అయితే నీది ఒక బాధ అయింది కదరా, నువ్వు టీంలో లేవని చెప్పేశా కదా. ఇప్పుడు ఈ కెనడా వాళ్ళని నేను విరాట్ కోహ్లీనే చూసుకుంటాం. వికెట్ పడకుండా 200 కొట్టి చూపిస్తాం. అయ్యో, మరీ ఎక్కువ మాట్లాడేసానా ఏంటి? దేవుడా, వర్షం పడేలా చూడు. ఈ మ్యాచ్ ఆగిపోవాలి, లేదంటే వీళ్ళు కొట్టే పిచ్చ కొట్టుడికి మా బౌలర్ల పని అయిపోయేటట్టుంది.